సార్ కొంచెం అడ్రైజ్ ఉంది సార్. ఈ అమరవీరుల వారోత్సవం పోలీసులు డ్యూటీ కోసం చేసే అత్యున్నత త్యాగాన్ని గుర్తించుకుంటూ అమరవీరులను స్మరించుకుంటూ చేసే ఒక చిన్న వేడుక. అందులో భాగంగానే ఇంతకుముందు కానివ్వండి, తర్వాత సైకిల్ ర్యాలీ కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ రక్తదానం అనేది చాలా గొప్ప సేవ అనుకోవచ్చు. చాలామందికి సమయానికి రక్తం అందించి వాళ్ళకి ప్రాణాలు కాపాడిన వాళ్ళు మీరందరూ అవుతారు. అట్లానే ఈ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మనమందరం మన శాంతి పద్ధతుల కోసం వాళ్ళు కాపాడిన, వాళ్ళ ప్రాణాన్ని అడ్డం పెట్టి కాపాడిన మన సొసైటీని మనం ముందు తీసుకువెళ్తామనే నమ్మకాన్ని వాళ్ళకి ఇస్తూ, ఈ అవకాశం ఇటువంటి సిచ్యువేషన్లో మనల్ని మనం మాట్లాడుకోవాలి, మనం చెప్పుకోవాలి. కానివ్వండి, సైబర్ క్రైమ్ రూపేణ కానివ్వండి, ఇతరత్ర ఫ్రాడ్ రూపేణ కానివ్వండి, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అటువంటి క్రైమ్స్ జరగకుండా ఆపాలని మీరందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇదే మన పోలీస్ అమరవీరుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా అమరవీరులకు మనం ఇచ్చే నిజమైన ప్రతిజ్ఞ కానీ నిజమైన గౌరవం. సో ఆర్మూర్ ప్రజలు కంటిన్యూస్గా మా పోలీస్ వారికి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉంటారని మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చి మా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేసిన అందరికీ పేరు పేరున అభినందనలు. థ్యాంక్ యూ. జై హింద్. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మన ఆర్మూర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా ఆర్మూర్లో 180 మంది, అట్లానే పాల్కొండలో 100 మంది దాకా వచ్చారు. అట్లానే నిజామాబాద్లో కూడా పెట్టడం జరిగింది, నిన్న బోధనలో జరిగింది. ఈ అమరవీరుల వారోత్సవాలు అమరులను గుర్తు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. అందులో భాగంగానే తెలంగాణ పోలీస్ వేరియస్ యాక్టివిటీస్, బైక్ ర్యాలీలు కానివ్వండి, కొవ్వొత్తుల ద్వారా ర్యాలీలు కానివ్వండి, ఇట్లాంటి అమరవీరు వ్యాసరచన పోటీలు, రక్తదాన శిబిరాలు ఇట్లాంటివి అరేంజ్ చేస్తున్నాయి. వీటి ద్వారా మనం అమరవీరుల త్యాగం గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన త్యాగం వృధాగా పోలేదు, మనం అందరం వాళ్ళని గుర్తిస్తున్నాం. వాళ్ళు అనుకున్న శాంతి భద్రతతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి మనం కూడా మన వంతు కృషి చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ సందర్భంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న అందరూ రక్తదాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే ఈ సందర్భం ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా జనాలందరికీ ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీ ఏరియాలో ఎటువంటి అసాంఘిక శక్తులు, వాళ్ళు డ్రగ్స్ అమ్మడం కానివ్వండి, లేదంటే సైబర్ నేరస్తులు కానివ్వండి, ఇంకా ఇతరత్ర క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరున్నా ఇమీడియట్గా మాకు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుకుంటున్నాం. దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై.